హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు బూందీ కర్రీ అయితే వండుతున్నానండి. సో దీనికోసం ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి, కారం వేసుకుంటాం కాబట్టి తగ్గించానండి. 2 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కుతుంది. సో ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. ఉల్లిపాయలు వేసి మీలో ఎంతమంది అండి దీన్ని ట్రై చేశారు? నేనైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడము. మీరు ఎంతమంది దీన్ని ట్రై చేశారో కూడా కామెంట్ చేయండి. టేస్ట్ కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. చూద్దాం కర్రీస్ కూడా ఎంత దగ్గరికి ఎంత వెజిటేబుల్స్ ఏం సరిగ్గా తెల్లలు కూడా దంచి వేసుకోండి. ఇలా నలిగింది కదా, ఇలా కొంచెం ఫ్రై అయింది కదా. ఈ ఫ్రై అయిన కన్నా ఒక 2-3 చిన్న తెల్లలు, 2 చికెన్ అలా వేసుకోండి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి. అవైలబుల్ లేకపోతే ఇలా తెల్లుల్లి వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా ఫ్రై అయిన కూడా టమాటాస్ వేసుకుందాం. నేనైతే ఒకటే తీసుకున్నాను. ఫస్ట్ టైం కదా, ఏది ఎక్కువ ఉంటే బాగుంటుందో, ఏది తక్కువ ఉంటుందో కూడా బాగుంటుందో తెలియదు కాబట్టి సో ట్రై చేస్తున్నా. టేస్ట్ అయితే ఖచ్చితంగా మీకు తిని మరగడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇది మనకు కారం తగ్గట్టు కారం వేసుకోండి. ఇందులో ఉంటుంది కాబట్టి నేను చూసుకొని వేసుకొని కొంచెం వేసుకున్నాను. ముందర ఇంటిలో చేసిన గరం మసాలా కొంచెం ఉంటే ఇది కూడా వేసుకున్నాను. సో ఇలా మరుగుతుంది కదండి. ఇప్పుడు ఇందులో బూందీ వేసుకుందాం. మనం తీసుకున్న బూందీ అనేది ఇందులో వేసుకుందామండి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు ఇందులోనే వేసుకుందాం. దగ్గర అయినప్పుడు వచ్చేసి ఎక్కువ కలపకుండా జస్ట్ అలా ఉడికినప్పుడు నీరు ఇంకిపోతుంది, పీల్చుకుంటుంది బాగా. ఆ టైంలో దీన్ని ఆఫ్ చేసేద్దాం. సో దీని టేస్ట్ అయితే ఇప్పుడు నేను కొంచెం వేసుకొని చూస్తానండి. మీరు కూడా ఇలానే ఏదైనా కొత్తగా ట్రై చేస్తే కొంచెం వెంటనే అందరు తినకముందు ఫస్ట్ వండిన వెంటనే ఇలా ట్రై చేసి చూస్తారా? మీరు కూడా ఎవరైనా ఉంటే లైక్ చేయండి. బాగుందండి, పర్లేదు.